Chinka. I am studying 6th class. Today we are celebrating Pandit Jawaharlal Nehru birthday. That is Children's Day, November 14th. Jawaharlal Nehru, he was the first Prime Minister of India. He was born on 14th November 1889 in Allahabad. His father name was Motilal Nehru. He was well educated. He joined in the struggle for independence. He was a follower of Mahatma Gandhi. After independence, he was the first Prime Minister. He worked hard for independence. India development. He liked children and roses. He wear every day a rose on his coat. So we celebrate his birthday as Children's Day. Thank you, sir. గురు మీకు తెలుసా? నేను మీకు కొన్ని మంచి మాటలు చెప్పబోతున్నాను. మీరు వింటారా? మీరు అవన్నీ పాటిస్తారా? అయితే చెప్తా. లక్ష్యాన్ని సాధించలేని జ్ఞానం నిరుపయోగం. జ్ఞానం వల్ల మాత్రమే మన ఉనికిని ఊహించగలం. చదువుతో పాటు పెద్దల పట్ల వినయంగా ఉండడం కూడా నేర్చుకోవాలి. ధైర్యంగా పనిచేసేవారు విజయం సాధిస్తారు. ఫలితం ఎలా ఉంటుందో అని భయపడే వారిని విజయం వరించదు. ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీరు పాటిస్తారా? అయితే సరే. ఇట్లు మీ జవహర్లాల్ నెహ్రూ. జై హింద్. ఆదినారాయణ మమ్మేలు మా స్వామి. ఆదినారాయణ జవహర్లాల్ నెహ్రూ పుట్టేనండి అలహాబాదులో 14 నవంబరు 1889లో పుట్టేనండి జవహర్లాల్ నెహ్రూ. తల్లి స్వరూపరాణి, తండ్రి మోతీలాలు, భార్య కమల అంట, బిడ్డ ఇందిరమ్మ. ఓ చాచా నెహ్రూ, మా చాచా నెహ్రూ, విశ్వవిద్యాలయ చదువులు ఎన్నో. ప్రకృతి శాస్త్రము, న్యాయశాస్త్రాలు చదివేను అంట ఓ చాచా నెహ్రూ. ఓ చాచా నెహ్రూ, మా చాచా నెహ్రూ. జాతీయ పోరాటాలు ఎన్నో ఉద్యమాలు చేస్తేవే నువ్వు ఓ చాచా నెహ్రూ. 47వ స్వాతంత్ర తర్వాత నువ్వు దేశానికైతివి మొదటి ప్రధానివి. ఓ చాచా నెహ్రూ, మా చాచా నెహ్రూ. పిల్లల పైన ప్రేమతో నువ్వు విద్యాభివృద్ధి చేసిన వంట. ఓ చాచా నెహ్రూ, మా చాచా నెహ్రూ. నీ పుట్టిన రోజు ఓ చాచా నెహ్రూ. మేమందరాము బాలల దినోత్సవం జరుపుకుంటాము ఓ చాచా నెహ్రూ. నీ పేరు మీద యూనివర్సిటీలంట కోర్సులు అంట ఓ చాచా నెహ్రూ.
చాచా నెహ్రూ మా చాచా నెహ్రూ ఢిల్లీలో మ్యూజియము ఓ చాచా నెహ్రూ చాచా నెహ్రూ మా చాచా నెహ్రూ గ్రంథాలయాలు ఓ చాచా నెహ్రూ ఓ చాచా నెహ్రూ మా చాచా నెహ్రూ స్వాతంత్ర తర్వాతను ఓ చాచా నెహ్రూ ఓ చాచా నెహ్రూ మా చాచా నెహ్రూ దేశానికి అయితివి ఓ చాచా నెహ్రూ దేశానికైతేవి ఓ చాచా నెహ్రూ మొదటి ప్రధానివి ఓ చాచా నెహ్రూ మొదటి ప్రధానివి ఓ చాచా నెహ్రూ నాయన బడి పోతున్నా. బడికే పోతు పని పో. బడి పోతా నాయన, నేను బడి పోతా. పని పో. నేను బడికే పోతా పో. పని పోతే నేను బడి పోతా. ఇంట్లో పోలేదు కానీ పని బడి పోతాడంట బడికి. పో. పోస్ట్ 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 లే పోస్ట్ వచ్చింది. అయ్యో సార్ నువ్వు నేను అడింపంది అనుకున్నా. మంచిగా పోస్ట్ వచ్చింది తీసుకో. పోస్ట్ అంటే ఉత్తరం. ఉత్తరమా? నాకు చదవరా చదువు. నాకంతా ఊరంతా తిరగాలి, అందరు వంచొద్దా? చదువు అదమే కానీ మీ కొడుకేం నేర్చుకుంటూ పోతుండు. ఆడు పని పోమంటే బడికి పోతాడంట. బుద్ధి లేదు నీకు, చిన్నప్పుడు బడి పంపించకుండా పనికి ఎందుకు పంపిస్తున్నా? అయితే కానీ ఉత్తరం చదువు. నేను ఊరంతా తిరగాలి, ఆగు. అయ్యో. ఇప్పుడు ఇది చదవాలి. వసూలు 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 పైసా వసూలు వసూలు. రమేష్ ఈ ఉత్తరం చదువురా. ఎవరు పంపించారు? మా చుట్టాలే అంటే పోస్ట్ మ్యాన్ ఇచ్చిండు. నాకేమో చదువు రాదా, ఈ ఉత్తరం ఇచ్చింది, ఏం చేయాలి? ఈ చదవమంటున్నారు. మధ్యాహ్నం చదువుతా, మధ్యాహ్నం చదువుతా. చదివిపో ఇప్పుడు. చదివిపో. హలో, అరే సిమ్మోదమ్మారా, వస్తున్నావు రానే ఉండు. ఇప్పుడు ఎల్లిగాడున్నారా? అరే శివరావు చదవా? మనకేమో చదువు రాదా, ఇది మనం చదవమంటే ఏదైనా ఆలోచించాలి. ఉత్తరం. శక్తిరా, ఉత్తరం రా. కత్తెరనా? ఉత్తరం అంటే పేపర్ తినాలా? పేపర్ కాదు ఉత్తరం రా. నువ్వు మేయ తినిపోరు పేపరు. రమేషు రా, రమేషు, శివ రా. ఓ శివ ఉండు. ఓ సారు ఇదా చదవా ఉత్తరం. నాకు అదే ఇంగ్లీష్ వచ్చు అని చెప్తున్నా, అందరికి రాదు. ఇది తెలుగా, హిందీయా, ఉర్దూనా? ఇదా ఇంగ్లీషు. నాకు అర్థమవుతలేదు. అర్థమవుతలేదు. ఆయన నాన్న కష్టాలు పడుతున్నావేంది గది పట్టుకుని? చదవాలంటే బిడ్డ ఉత్తరం వచ్చింది. నాయన నీకు రాదు. నేను చదువుతా నాయన, నీకు రాదంటే నేను చదువుతా, నాకు వచ్చు. చదువు మరి. నాయన ఈ భార్యకు నొప్పులు రావడం వలన హాస్పిటల్కి తీసుకుపోతురంట. కష్టాలు ఉందంట, ఏడుస్తుందంట. చదువు బిడ్డ చదువు. నీ భార్యకి నొప్పులు రావడం వలన హాస్పిటల్ తీసుకుపోతురంట. నీ కొడుకు, చిన్న కొడుకు అంబులెన్స్ ఫోన్ చేసిందంట, ఇప్పుడే వస్తున్నా. చదువు బిడ్డ చదువు. నీ భార్యకి నొప్పులు రావడం వలన హాస్పిటల్కి తీసుకుపోయారంట, ఇప్పుడే జాయిన్ చేసుకురంట.
నీ భార్యకి నొప్పులు రావడం వలన హాస్పిటల్ తీసుకుపోయినంట. కౌల పిల్లలు పుట్టిరంట, ఇద్దరు నీకు కొడుకులు. సరే. థ్యాంక్స్ టు ఆల్. చదివినా ఉత్తరం? మా కొడుకు చదివిండు. మరి వాడికి పంపిస్తావా రోజు? పంపిస్తా. పంపి. ఆయన చేసే పని కూడా నేనే చేస్తా. సరే. జై హింద్. My name is Madhavi, I'm from Alapi. My name is Madhavi, I'm from Alapi. I speak Malayalam, but I'm just like you. My name is Nattuvar, I'm from Srinagar. My name is Nattuvar, I'm from Srinagar. I speak Kashmiri, but I'm just like you. My name is Subrada, I'm from Kolkata. My name is Subrada, I'm from Kolkata. I speak Bengali, but I'm just like you. My name is Vasundhara, I'm from Vadodara. My name is Vasundhara, I'm from Vadodara. I speak Gujarati, but I'm just like you. My name is Shamsher, I'm from Ajmer. My name is Shamsher, I'm from Ajmer. I speak Urdu, but I'm just like you. My name is Arundhati, I'm from Guwahati. My name is Arundhati, I'm from Guwahati. I speak Assamese, but I'm just like you. My name is Benjamin, I'm from Panjim. My name is Benjamin, I'm from Panjim. I speak Konkani, but I'm just like you. My name is Rani Mai, I'm from Chennai. My name is Rani Mai, I'm from Chennai. I speak Tamil, but I'm just like you. My name is Jaswinder, I'm from Chandigarh. My name is Jaswinder, I'm from Chandigarh. I speak Punjabi, but I'm just like you. My name is Madhuri, I'm from Ratnagiri. My name is Madhuri, I'm from Ratnagiri. I speak Marathi, but I'm just like you. My name is Jamshedji, I'm from Panchgani. My name is Jamshedji, I'm from Panchgani. I speak Parsi, but I'm just like you. My name is Bindia, I'm from India. My name is Bindia, I'm from India. I speak Hindi, and I'm just like you. And I'm just like you. And I'm just like you.